సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. కొల్హాపూర్ అమ్మవారి టెంపుల్లోని దృశ్యాలే అండి ఇవి. శ్రావణ మాసం నాకు చాలా అదృష్టం. ఆరతి కూడా చూశాను నేను. ఆరతి వీడియో కూడా చూడండి. ఉదయాన్నే కుంకుమార్చన చేసి 2 బ్యాచ్లుగా ఉన్నాయండి. 6 to 7, 7 to 8, 8 to 9 3 బ్యాచ్లుగా కుంకుమార్చన చేస్తున్నారండి. గుడి పక్కనే కూర్చోపెట్టి ఆరతి ఇచ్చి కుంకుమని ప్రసాదంగా, కొబ్బరికాయని ప్రసాదంగా ఇచ్చారు. చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. వాతావరణం చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయింది. కానీ ఎవరైనా దర్శనానికి వెళ్ళాలంటే 6 to 8 లోపలే దర్శనానికి వెళ్ళండి. 8 తర్వాత నుంచి బాగా రష్ పెరుగుతుందండి. ఇక్కడ ఒక మినిమం 1 గంట పైన పడుతుందండి. మీరు 8 గంటల లోపల వెళితే మంచిగా దర్శనం అవుతుంది. శ్రీమాత్రే నమః.